నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఆందోళన దిగారు రైతులు. దిలావర్పూర్, గుండంపల్లిలో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు బంద్ పాటిస్తున్నారు, ఆందోళనలు చేపట్టారు. పరిశ్రమ ఏర్పాటుకు వ్యతిరేకంగా నిరసనగా హైవేపై వంటా వార్పుకు పిలుపునిచ్చారు రైతులు. నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఆందోళన దిగారు రైతులు. దిలావర్పూర్, గుండంపల్లితో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు బంద్ పాటిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు మనకి ఫోన్ లైన్ అప్డేట్స్ అందిస్తారు. రాజు, ఆ పరిశ్రమకు వ్యతిరేకంగా రైతులు వంట వార్పు నిర్వహిస్తున్నారు, అప్డేట్స్ ఏంటి? నిర్మల్ జిల్లా గుండంపల్లి వద్ద నిర్మిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో నిర్వహిస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ గత కొన్ని రోజుల్లో కూడా రైతులు ఆందోళన చేయడం జరుగుతుంది. గత వారం రోజుల క్రితం కూడా రోజువారీగా ఆందోళన చేస్తున్న రైతులు రాస్తారోకో ధర్నాలు కూడా చేపట్టడం జరిగింది. నిన్న ఒక్కసారిగా ఈ రైతులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. నిన్న ఫ్యాక్టరీ వద్దకు చేరుకున్న ఈ ఈ గుండంపల్లి, అలాగే న్యూ లోలం, సముందర్పల్లి, అలాగే ఈ పరిసర ప్రాంతాలకు సంబంధించిన రైతులు పెద్ద ఎత్తున ఈ ఫ్యాక్టరీ వద్దకు తరలి రావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఒకసారి అక్కడ ఫ్యాక్టరీకి సంబంధించిన గోడలను కూల్చివేయడంతో పాటు అక్కడ ఉన్న కార్పొరేట్ వాహనాన్ని కూడా తగలబెట్టింది. కానీ దీంతో ఉద్రిక్త పరిస్థితిని అదుపు చేసేందుకు ఒక దశలో పోలీసులు కూడా లాఠీ చార్జ్ చేసి ఆందోళనకారులను చెదరగొట్టడం జరిగింది. అయితే నిన్న జరిగిన ఇన్సిడెంట్ లో రైతులపై లాఠీ చార్జ్ చేయడాన్ని నిరసిస్తూ ఈరోజు ఈ 4 గ్రామాల ప్రజలు న్యూ లోలం, అలాగే సముద్రపల్లి, అలాగే దిలావర్పూర్, గుండంపల్లి గ్రామాలకు చెందిన రైతులు ఈ రోజు ఆందోళన బాట పట్టారు. వంట వార్పు కార్యక్రమం చేయడం జరుగుతున్నది. అయితే రోజువారీగా ఈ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని చెప్పడం జరిగింది. ఇప్పటికే ఈ విషయంలో పోలీసులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ భారీ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చర్యలు చెప్పడం జరిగింది. అయితే ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే నేపథ్యంలో పోలీసులు మాత్రము ఇక్కడ గట్టి బందోబస్తును ఏర్పాటు జరిగింది. అయితే మరోవైపు రైతులు మాత్రము తమ ఆందోళనను విరమించేది లేని ఎట్టి పరిస్థితిలో ఫ్యాక్టరీ నిర్మాణాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ వంట వార్పు కార్యక్రమం చెప్పడం జరిగింది. ఈ వంట వార్పు కార్యక్రమాన్ని మాత్రం శాంతియుతంగా చేస్తామని చెప్పడం జరిగింది. అయినప్పటికీ పోలీసులు మాత్రము ఇక్కడ బందోబస్తును ఏర్పాటు జరిగింది. మరోవైపు వీరి ఆందోళనకు మావోయిస్టు పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధి జగన్ కూడా మద్దతు తెలుపుతూ ఒక లేఖను విడుదల చేయడం జరిగింది. ఈ పంట పొలాలను, అలాగే ఈ సస్యశ్యామలంగా ఉన్న పరిసరాలను, పంట పొలాలను పూర్తిగా విధ్వంసం చేసే విధంగా, అలాగే కలుషితం చేసే నీటిని, ఈ గోదావరి పక్కనే ఉన్న గోదావరి జలాలను సైతం ఈ కలుషితం చేసే ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని వెంటనే ఆపివేయాలని చెప్పేసి రైతులకు మద్దతుగా ఒక లేఖను కూడా విడుదల జరిగింది. తాము అండగా ఉంటామని చెప్పేసి ప్రజా పోరాటం చేయాలని చెప్పేసి కూడా ఈ మావోయిస్టు సంబంధించిన అధికార ప్రతినిధి జగన్ ఒక లేఖను విడుదల జరిగింది. అలాగే ఈ ఇక్కడ ప్రజా సంఘాలు కూడా పెద్ద ఎత్తున రైతులకు ఆందోళన జరుగుతుంది. రైతుల ఆందోళనకు మద్దతు తెలుపుతున్నారు. మొత్తానికి ఈరోజు వంట వార్పు కార్యక్రమము రైతులు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కార్తీక్, రైట్, థ్యాంక్ యూ రాజు.